గోదావరి దగ్గరలోని ఒక అందమైన పల్లెటూరు. పచ్చని పొలాలు, చల్లని గాలి, చెట్ల నీడలో ఆడుకుంటున్న పిల్లలు, ఆ ఊరికి ఒక ప్రత్యేకమైన అందం ఉంది. ఆ ఊరిలో వెంకటేశం అనే వ్యక్తి ఉండేవాడు. అతను రైతు. చాలా కష్టపడే మనిషి. అతని భార్య సావిత్రి చాలా మంచిదైన మనసు గల గృహిణి. వారికి 3 పిల్లలు, పెద్ద కొడుకు రాఘవ్, రెండవ కొడుకు కార్తిక్, చిన్న కూతురు దీపిక. రాఘవ్ చాలా బాధ్యతగలవాడు. చిన్నప్పటి నుంచే తండ్రికి సహాయం చేసేవాడు. కార్తిక్ మాత్రం సరదాగా ఉండేవాడు. చదువులో బాగానే ఉండేవాడు కానీ పనిలో అంత ఆసక్తి ఉండేది కాదు. దీపిక చాలా తెలివైనది, అందరితో ప్రేమగా ఉండేది. ఒకరోజు వెంకటేశం పొలంలో పనిచేస్తూ అకస్మాత్తుగా కింద పడిపోయాడు. గ్రామంలోని వాళ్లు వెంటనే ఇంటికి తీసుకొచ్చారు. డాక్టర్ చూసి ఇలాంటాడు, అతనికి విశ్రాంతి అవసరం. ఇక ముందు ఇంత కష్టపడకూడదు. ఇది విన్న రాఘవ్ వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి నేనే పొలం చూసుకుంటాను. సావిత్రి కళ్లలో కన్నీళ్లు, నువ్వు ఇంకా చిన్నవాడివి బిడ్డా అని అంటుంది. కాని రాఘవ్ నవ్వుతూ ఇలా అన్నాడు, కుటుంబం కోసం ఏదైనా చేస్తా అమ్మా. అప్పటి నుంచి అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేయడం ప్రారంభించాడు. కార్తిక్ మాత్రం తన చదువులో బిజీ అయ్యాడు. అతనికి పెద్దగా బాధ్యతలు తీసుకోవాలని అనిపించలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత రాఘవ్ పొలాన్ని బాగా అభివృద్ధి చేశాడు. పంటలు బాగా పండాయి. ఇంట్లో పరిస్థితి మెరుగైంది. కార్తిక్ డిగ్రీ పూర్తి చేసి నగరానికి వెళ్ళిపోయాడు. మంచి జాబ్ కోసం ప్రయత్నించడం మొదలుపెట్టాడు. దీపిక కూడా చదువులో టాప్ అయి టీచర్ కావాలని కలలు కనేది. ఇంతవరకు అన్నీ బాగానే ఉన్నా కొద్ది కాలానికి కార్తిక్ మనసులో మార్పు వచ్చింది. నగర జీవితం అతన్ని ఆకర్షించింది. పెద్ద డబ్బు సంపాదించాలని, లగ్జరీ లైఫ్ గడపాలని అనిపించింది. ఒకరోజు ఇంటికి వచ్చి కార్తిక్ ఇలా అంటాడు, ఈ పల్లె జీవితం నాకిష్టం లేదు. నేను సిటీలో సెటిల్ అవుతాను. ఇది విన్న సావిత్రి బాధపడి, మన ఇల్లు, మన వాళ్ళు నీకు అవసరం లేదా అని అడిగింది. కార్తిక్ కాస్త కోపంగా, అమ్మా, నేను నా లైఫ్ చూసుకోవాలి అన్నాడు. రాఘవ్ మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు. కాని అతని మనసులో బాధ ఎక్కువైంది. కార్తిక్ నగరానికి వెళ్లిన తర్వాత మొదట్లో అతనికి అన్నీ కొత్తగా, చాలా బాగానే అనిపించాయి. పెద్ద పెద్ద భవనాలు, వెలుగులతో మెరిసే రోడ్లు, ఖరీదైన జీవితం ఇవన్నీ అతన్ని ఆకట్టుకున్నాయి. కొన్ని రోజులకే అతనికి ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జీతం పెద్దగా లేకపోయినా, ఇది మొదలు మాత్రమే అని అనుకుని సంతోషంగా పనిచేయడం ప్రారంభించాడు. ఇక్కడ గ్రామంలో రాఘవ్ ఒక్కడే అన్నీ చూసుకోవాల్సి వచ్చింది. పొలం పని, ఇంటి ఖర్చులు, తండ్రి ఆరోగ్యం అన్నీ అతని భుజాల మీద పడ్డాయి. దీపిక చదువు కూడా పెరుగుతోంది. ఆమెకు ఫీజులు, పుస్తకాలు అన్నీ కావాలి. రాఘవ్ తన అవసరాలు పక్కన పెట్టి చెల్లెలి చదువు కోసం డబ్బు ఖర్చు పెట్టేవాడు. సావిత్రి మాత్రం రోజూ కార్తిక్ గురించి ఆలోచిస్తూ ఉండేది. అతను బాగానే ఉన్నాడా, తినేస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉండేది. నగరంలో కార్తిక్ జీవితం కొన్ని నెలలు గడిచాయి. కార్తిక్ కొంచెం డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. కొత్త స్నేహితులు కలిశారు. వాళ్లతో బయట తిరగడం, ఖర్చు చేయడం అలవాటు అయింది. ఒకరోజు అతని స్నేహితుడు రాహుల్ ఇలా అన్నాడు, ఇలా చిన్న జాబ్ చేస్తూ ఎప్పటికీ పెద్దవాడవ్వలేవు. ఒక బిజినెస్లో పెట్టుబడి పెడితే త్వరగా డబ్బు సంపాదించవచ్చు అని. కార్తిక్ ఆలోచించాడు. ఇది మంచి అవకాశం కావచ్చు అనుకున్నాడు. అతను తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం పెట్టాడు. అంతేకాకుండా ఇంటి దగ్గర నుంచి కూడా డబ్బు అడిగాడు. రాఘవ్ తన కష్టార్జితమైన డబ్బు కొంత ఇచ్చాడు. ఎందుకంటే అతను తన తమ్ముడిపై నమ్మకం పెట్టుకున్నాడు. కొన్ని వారాల తర్వాత ఆ బిజినెస్ పూర్తిగా నష్టపోయింది. రాహుల్ కనిపించకుండా పోయాడు. కార్తిక్ షాక్ అయ్యాడు. తన దగ్గర డబ్బు అంతా పోయింది. ఇంటి దగ్గర నుంచి తీసుకున్న డబ్బు కూడా పోయింది. అతనికి భయం వేసింది. ఇంటికి ఎలా చెప్పాలి అని ఆలోచించాడు. కొన్ని రోజులు ఫోన్ కూడా ఎత్తలేదు. గ్రామంలో రాఘవ్ పరిస్థితి మరింత కష్టమైంది. పంటలు ఈసారి బాగా రాలేదు. అప్పులు పెరిగాయి. అయినా కూడా అతను తమ్ముడి కోసం తీసుకున్న డబ్బు గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. సావిత్రి మాత్రం, కార్తిక్ ఎందుకు మాట్లాడటం లేదు అని రోజూ ఆందోళన చెందేది.
దీపిక కూడా అన్నయ్య గురించి ఆలోచిస్తూ బాధపడేది. కార్తీక్ మనసులో పశ్చాత్తాపం. ఒక రాత్రి కార్తీక్ ఒంటరిగా కూర్చుని ఆలోచించాడు. అన్నయ్య నన్ను నమ్మి డబ్బు ఇచ్చాడు. నేను అంతా పోగొట్టుకున్నాను. ఇప్పుడు వాళ్లను ఎలా ఎదుర్కొను? అతని కళ్లలో కన్నీళ్లు వచ్చాయి. ఆ సమయంలో అతనికి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అన్నయ్య తన కోసం ఎంత కష్టపడ్డాడో. అతను వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా తప్పించుకోవడం కాదు, ఇంటికి వెళ్లి అన్నీ చెప్పాలి అని. కార్తీక్ తన తప్పు తెలుసుకుని చివరికి గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రాత్రంతా నిద్రపోలేదు. ఉదయం మొదటి బస్సు ఎక్కి తన ఊరికి బయలుదేరాడు. బస్సు కిటికీ దగ్గర కూర్చొని బయట పచ్చని పొలాలు చూస్తూ అతని కళ్లలో నీళ్లు మెదిలాయి. నేను ఎంత పెద్ద తప్పు చేశాను, అన్నయ్యను ఎలా ఎదుర్కొను అని తనలో తానే అనుకున్నాడు. తోట ఉన్న ఇల్లు ఇంటికి చేరిన కార్తీక్ సాయంత్రానికి అతను ఇంటికి చేరాడు. ఇంటి ముందు నిలబడి కాసేపు లోపలికి వెళ్లలేకపోయాడు. గుండె బరువుగా అనిపించింది. లోపల సావిత్రి ఉంది. కార్తీక్ను చూసిన వెంటనే ఆనందంతో, కార్తీక్, నువ్వా బిడ్డా అని అతన్ని కౌగిలించుకుంది. ఆ ప్రేమ చూసి కార్తీక్ తట్టుకోలేక ఏడవడం ప్రారంభించాడు. అమ్మా, నన్ను క్షమించు అని మాత్రమే చెప్పగలిగాడు. కొద్దిసేపటి తర్వాత రాఘవ్ కూడా వచ్చాడు. కార్తీక్ అతన్ని చూసి తల వంచుకున్నాడు. అన్నయ్య, నేను నీకు ఇచ్చిన డబ్బు అంతా పోగొట్టుకున్నాను. నేను మోసపోయాను అని కళ్లలో కన్నీళ్లతో అన్నాడు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. రాఘవ్ ముఖం గట్టిగా మారింది. కానీ కోపంతో కాకుండా బాధతో. అతను నెమ్మదిగా దగ్గరికి వచ్చి, నువ్వు బాగున్నావా అని అడిగాడు. ఈ ఒక్క మాట కార్తీక్ను మరింత కదిలించింది. నన్ను దెబ్బతీయలేదు, నన్ను తిట్టలేదు, నేను చేసిన తప్పు ఇంత పెద్దదైనా అని అతను అనుకున్నాడు. కార్తీక్ మళ్ళీ ఏడుస్తూ, అన్నయ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇక నుంచి మారిపోతాను అని అన్నాడు. ఎరుపు రంగు హృదయం కుటుంబ బలం. రాఘవ్ అతని భుజంపై చెయ్యి వేసి, తప్పులు అందరూ చేస్తారు. కానీ వాటిని ఒప్పుకుని తిరిగి సరిదిద్దుకోవడం గొప్ప విషయానికి అని అన్నాడు. సావిత్రి కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ, నువ్వు తిరిగి వచ్చావంటే చాలు బిడ్డా, మాకు అదే పెద్ద సంతోషం అని చెప్పింది. దీపిక ఆనందంగా, అన్నయ్య వచ్చేశాడు అని నవ్వింది. ఆ ఇంట్లో మళ్లీ నవ్వులు వినిపించాయి. కొన్ని రోజులకు కార్తీక్ కూడా గ్రామంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. నేను కూడా అన్నయ్యతో కలిసి పని చేస్తాను. మన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తాను అని అన్నాడు. మొదట్లో అతనికి పని కష్టంగా అనిపించింది. కానీ రాఘవ్ అతనికి ఓర్పుతో నేర్పించాడు. ఇద్దరూ కలిసి పొలం పని చేయడం ప్రారంభించారు. కొన్ని నెలల తర్వాత వాళ్ల కష్టానికి ఫలితం కనిపించింది. పంటలు బాగా పండాయి. అప్పులు క్రమంగా తగ్గాయి. దీపిక కూడా టీచర్గా ఉద్యోగం సంపాదించింది. ఒకరోజు సాయంత్రం ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కలిసి ఇంటి ముందు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సావిత్రి ఆనందంగా చూసి, ఇదే నిజమైన సంతోషం, మనందరం కలిసి ఉండటం అని అనుకుంది. కార్తీక్ అన్నయ్య వైపు చూసి, నువ్వు లేకపోతే నేను ఈరోజు ఇలా ఉండేవాడిని కాదు అని అన్నాడు. రాఘవ్ నవ్వుతూ, మనమంతా ఒక్కటిగా ఉన్నప్పుడు ఏ సమస్యనైనా ఎదుర్కోగలం అన్నాడు. తప్పులు చేయడం తప్పు కాదు, వాటిని ఒప్పుకుని సరిదిద్దుకోవడం గొప్ప విషయానికి. కుటుంబం ఎప్పుడూ మనకు అండగా ఉంటుంది.